మగవాళ్ళంతా వేటకు వెళ్ళినాక ఆడవాళ్ళంతా ఊర్లో ఉండి ఏం చేస్తారో తెలుసా? ఆడవాళ్ళు పిల్లలతో కలిసి రకరకాల ఆటలైతే ఆడుతారు. వేటకు వెళ్ళిన వాళ్ళు ఓ జంతువును తీసుకొచ్చేదాకా ఆడుతూనే ఉంటారు. ఈ ఆటపాటల్లో వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు అయితే కనిపిస్తాయి. ఊర్లోని ప్రతి ఇంటి నుంచి అయితే కొంచెం బియ్యం అయితే సేకరించి ఒక చోట కలిసి అందరూ వండుకుంటారనమాట. రండి ఆ ఊరికైతే వెళ్దాం, ఒక వింతైన సంస్కృతిని అయితే చూపిస్తాను. ఇదొక మీకు తెలియని కొత్త ప్రపంచం అండి, చాలా బాగుంటుంది. ఎవరిళ్లలో వాళ్ళు దంచిన బియ్యం అయితే ఇలా తెచ్చుకుంటారు. చూడండి చూడండి, ఎర్రగా ఉన్నాయి బియ్యం అయితే. కూర చేయరా అంటే వాళ్ళు ఏమన్నా తీసుకొస్తారా? ఇప్పుడు మీరందరూ కలిసి అన్నం వండిన తర్వాత ఇంకేం చేస్తారు చెప్పండి, పర్వాలేదు. నన్న కూడా మీ బిడ్డ లాంటి దాన్నే కదా, మొహమాటం పోతిల్లే. నేను అలా అనగానే ముందైతే మొహమాటం అయితే పడ్డారు, మళ్ళీ తర్వాత చెప్పడం మొదలు పెట్టారు. ఊర్లోని మగవారు మాత్రమే. నా గత వీడియోలో అయితే మీకు చూపించాను భూమి పండుగ అయిన తర్వాత వేటకి ఎలా వెళ్తారో. మగవాళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఉంటారు ఊరిలో. ఇలా చిన్న చిన్న వెదురు బుట్టల్లోనైతే కొంచెం కొంచెం బియ్యాన్ని ఇలా సేకరిస్తారు. వంట అయితే మొదలు పెట్టేశారు. వాళ్ళు వేటకు వెళ్ళి వచ్చే వరకు ఇలా ఆడుతూ పాడుతూ ఉంటారన్నమాట. ఈ ఆదివాసీ గూడానికి ఈవిడే పెద్దక్క, అరుంధతి మూవీలో ఉండే జేజమ్మలాగా అన్నమాట. ఇలా కూడబెట్టిన బియ్యాన్ని మొత్తం వెదురు చాటలో పోస్తారు. వీళ్ళ దగ్గర దొరికే బియ్యం అన్నీ వీళ్ళ చేనులలో పండినాయేనండి. వీళ్ళే స్వయంగా దంచి తయారు చేసుకుంటారన్నమాట. వాటికైతే యూరియా, డిఏపి లాంటివి ఏమి కూడా వాడరన్నమాట. అసలు మందులే వాడరు. వాళ్ళ పొలంలో నేచురల్గా పండుతాయి. నాగాలతో దుక్కు దున్ని చల్లుతారనమాట. అవి ఏ మాత్రము నాటడం లాంటివి ఏమి చెయ్యరు. అలా మొలకలు వచ్చి అలాగ పండే బియ్యమే అవి. ఈ విధంగా అయితే ప్రతి ఇంటి నుంచి సేకరించిన బియ్యాన్ని అయితే ఒక చోట ఇలాగ పెద్ద చాట్లో వేసి సేకరించి పోస్తారనమాట. ఈ పెద్ద సింత చెట్టే వాళ్ళకి రచ్చబండండి. ఇక్కడే ఆటల పాటలు ఉంటాయి, పంచాయతీలు చేస్తారు. అన్ని ఊరికి సంబంధించిన విషయాలు ఏమైనా సరే అక్కడే చర్చిస్తారనమాట. ఆ వేటకు వెళ్ళిన వాళ్ళ గురించి అయితే వీళ్ళు స్తుతిస్తూ పాట పాడుతారనమాట. వేటకు వెళ్ళిన వాళ్ళ భర్తల కోసం, వాళ్ళ తమ్ముళ్ళ కోసం ఎలాంటి హానికరమైన ఏమి జరగకోకుండా వాళ్ళని గ్రామ దేవతను ఆరాధిస్తూ ఈ విధంగా పాటలు పాడుతారు. వాళ్ళు వేటకు వెళ్ళిన వాళ్ళ భర్తలు చల్లగా తిరిగి రావాలని. వీళ్ళ పెళ్లిళ్ళు, సావులు, దినాలు, ఆదివాసి పెళ్లిళ్ళు, ఊర్లో పూజలు చాలా వింతగా ఉంటాయండి. అలాంటివి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి, వస్తాయి. ఎవరన్నా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. ఇలా ఆట పాటల్లో పిల్లలైతే ముఖ్య పాత్ర వహిస్తారండి. పాటలు పాడుతూ వాళ్ళ చేత ఆటలైతే ఆడిపిస్తారు. పిల్లలు ఒక్కొక్కరు పొర్రుదండలు పెడుతూ ఒక్కొక్కరిని దాటుకుంటూ వస్తారండి. పెద్దవాళ్ళేమో ఆటకి అర్థాన్ని చెబుతూ పాట రూపంలో తెలియపరుస్తారనమాట. ఆదివాసీ కుటుంబంలో అయితే పిల్లలకి పెద్దలకి విడదీయలేని అనుబంధాలు అయితే ఉంటుంది. ఇలాంటి భూమి పండగ సందర్భంలో పిల్లలు పెద్దవాళ్ళు ఒకే రీతిగా ఆటమాయల్లో చక్కగా కలిసిపోయి ఆడుతారనమాట. ఆ రోజు హ్యాపీగా. ఈ పాట అర్థం మీకు తెలుసా? ప్రకృతిలో వచ్చే పూలని, అన్ని రకాల పూలను కొలుస్తూ ఆ పాట రూపంలో అర్థాన్ని తెలియపరుస్తూ అక్కడ ఆరాధించినట్టు పాట పాడుతున్నారన్నమాట.
కానీ బాయ్స్ అందరు ఒకేలాగా సూపర్ గా వస్తుంది. అందరు ఏరు నేరు పుట్టింది కదా, ఏరు నేరు ఏరు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆడవాళ్ళైతే ఆడంబరాలు కోరండి. మీకు వింతైన విషయం తెలుసా? వీళ్ళకి పట్టు చీరలు, బంగారు నగలు, వెండి ఇవి అసలు తెలియదు. ఉన్న దాంట్తోనే సంతోషంగా హ్యాపీగా బతుకుతారు. వీళ్ళ ఆటపాటల్లోకైతే నన్ను కూడా లాగేశారు. చూడండి, నేను కూడా డాన్స్ చేస్తున్నాను. కొంతమంది ఆడోళ్ళైతే తమ ఇళ్లలో పనులు చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆటల్లో పాటల్లో కలుస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? రెండు టీములు అయితే ఒకరినొకరు పడేసుకోవాలి. ఒక టీం అయితే ఓడిపోయింది, ఒక టీం అయితే గెలిచిందనమాట. వీళ్ళైతే ఇంత సంతోషంగా ఉన్నారు. మరి అడవికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఈ ఆట అయితే చాలా ధైర్యంతో కూడి ఉంటుంది. భుజాల పైన పిల్లల్ని ఎక్కించుకొని చూడండి ఎలా ఆడిస్తున్నారో, ఎలా రౌండ్ గా తిరుగుతున్నారో. నాకైతే భలే గమ్మత్తుగా అనిపించింది నిజంగా. చూడండి, ఈ పాటకు అర్థం మీకు తెలుసా? మామిడి పండ్లు పడ్డాయి దిగు సింపాంజీ, తునికి పండ్లు పడ్డాయి దిగు సింపాంజీ అని పాటలో అర్థాన్ని తెలియపరుస్తూ దింపుతున్నారనమాట అక్కడ. ఈ ఆదివాసులు పాడే పాటల్లో అడవి జంతువులకి, అడవి పూలకి, పండ్లకి సంబంధించి ఉంటాయి అన్నమాట. మంచి మంచి అర్థాన్ని తెలియపరుస్తూ పాటలు పాడుతారు. ఏ పాట పాడినా, ఏ ఆట ఆడినా. ఇది అడవి దుంపల ఆట అన్నమాట. దుంపల్ని ఎలాగా మనం తవ్విలా బయటికి తీస్తాము, అలాగ ఒక్కొక్కరిని దుంపలు పీకినట్టు పీకాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు. నాకైతే బాగా నవ్వు తెప్పించింది ఈ ఆట చూడగానే. మీకు కూడా చూస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుందండి. అంత బాగా ఆడారు, అంత చక్కగా ఆడారు క్రమశిక్షణతో. అసలు ఇప్పుడు ఉన్న స్కూళ్ళల్లో ఇలాంటి ఆటలు ఎందుకు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఆదివాసి పల్లెలో వెళ్ళగానే ఇలాంటి కొత్త కొత్త ఆటలు, నేను కూడా ఎప్పుడు చూడని ఆటలు కూడా నేను చూశాను. నాకైతే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ పిల్లల్ని చూసి, ఆ తల్లులను చూసి, వాళ్ళ ముఖంలో సంతోషం, ఆటపాటలు, ఆ రోజంతా టైమే మర్చిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళతో పాటు నేను ఆనందించా.
లాస్ట్ కు వీళ్ళు ఎలా మిగిలేరని అనుకుంటున్నారా? ఇదేనండి తల్లి వేరు. అందుకే గట్టిగా ఉంటుంది కదా, లోపల కుదురు దాకా వెళ్ళి అందుకే గట్టిగా పీకాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరిని పీకితే ఈ ఆట అయిపోయినట్టే. కానీ వీళ్ళిద్దరిని చూడండి, ఆ వెదురు చెట్టుకి ఎలా కాళ్ళతోనూ అల్లికలు పెట్టేసి గట్టిగా ఉన్నారు. ఎంత జేపు లాగినా రాలేదు అసలు, అంత ముదురు దుంపలన్నమాట. ఈ ఆట లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. మేకల్ని కుక్కలు కాపాడాలన్నమాట దొంగల చేతిలో నుంచి. ఇది కుక్క అన్నమాట. పక్కన లైన్ గా నిలబడ్డాయన్ని మేకలు అన్నమాట. ఇలాంటి కుక్కలు 2 ఉంటాయి అన్నమాట. అవతల పక్క ఒకటి, ఇవతల పక్కలు. మేకల్ని చుట్టూరా ఏ దొంగ రాకుండా కాపాడాలి. చూద్దాం ఇప్పుడు మేకల్ని ఎంత బాగా కాపాడతాయో లేదో మనం ఇప్పుడు చూద్దాం లైవ్ లో. చూస్తున్నారా, మగోళ్ళైతే అసలు ఎవరు లేరు. ఆడపిల్లలు, చిన్న అబ్బాయిలు, వాళ్ళ తల్లుళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఈమైతే దొంగలు వచ్చేది సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుద్దో. చూస్తున్నారా, చూస్తుండగానే దొంగలైతే మేకపిల్లలు గుంజుకొని పారిపోతానే ఉన్నారు. కుక్కలు 2 మాత్రం బాగా రిస్కే చేస్తున్నాయి కాపాడడానికి. చాలా మేకలను అయితే దొంగలించారు. ఇంకా కొన్ని మేకలు అయితే ఉన్నాయి, వాటిని కూడా దొంగలిస్తే ఈ ఆట అయిపోయినట్టే లాస్ట్. దీని తర్వాత అయితే భోజనాల పని అయితే చూస్తారండి. భోజనాలు అందరు కలిపి ఒకచోటే వండుతారు. ఈ ఆటలు వంటలు వీళ్ళలోని ఐక్యతనైతే చూపిస్తున్నాయి. చివర్లో అయితే వీళ్ళ ఆట పాటలు డాన్సులు ఉన్నాయి. అవైతే చివర్లో యాడ్ చేశాను, చూడండి. చూడండి వీళ్ళ ఆనందం చూడండి, ఎన్ని కోట్లు పోస్తే వస్తుందండి ఇలాంటి ఆనందం. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ తల్లులు, పిల్లలు కలిసి అంత సంతోషంగా చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. ఆట అయితే చివరికి వచ్చింది. మిగిలిన మేకలను అయితే లాక్కెళ్ళిపోతున్నారు. ఆటలు పాటలు అయిపోయి ముగిసిపోయినాక పెద్దవాళ్ళు అయితే కొంచెం మత్తపానీయం అయితే తీసుకుంటారు. అంటే ఇప్పసారాయి లాంటిది ఆకుడప్పల్లో పోసుకొని తాగుతారనమాట. ఇక్కడ ఇంకో వింతైన విషయం చెప్పనా, ఆటపాటల్లో గెలిచిన అమలకాలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం బీరు కొంచెం కొంచెంగా పోస్తారు. బీర్ అనేది వీళ్ళలో చాలా ప్రత్యేకంగా చూస్తారు. గ్రామ పెద్దకు మాత్రమే బీరు పోసే ఆచారం ఉన్నది ఇక్కడ. మిగతా వాళ్లకు నాటుకల్లు, ఇప్పసార, తాటికల్లు పోస్తారు. బీరు ఎందుకు వీళ్ళకు ప్రత్యేకత అంటే, ఎప్పుడంటే అప్పుడు బీరు దొరకదు. ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు తాగరు. దొరకాలంటే అదృష్టం ఉండాలని భావిస్తారు. దొరకాలంటే ఎన్నో రోజులు వెయిట్ చేయాలి, ఎంతో దూరంలో పోయి తెచ్చుకోవాలి. ఇక్కడ పిల్లలు మాత్రమే తాటికల్లు, ఈతకల్లు లాంటిది పోస్తారండి. మేమైతే దూరం నుంచి తీస్తున్నాం అన్నమాట షూటింగ్. మేమెందుకు ఇలా తీస్తున్నామంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి. మేము ఎందుకంటే బయట నుంచి వెళ్ళాం కదా, ఆ ఊర్లో ఉండాం కదా, పైగా మమ్మల్ని చూసుడు కూడా వాళ్ళు కొత్తగా అనుకుంటున్నారు. అందుకనేసి ఇలా తీస్తున్నాము. చూడండి యమ్మ కోసం అయితే ఇక్కడ ఈ పిల్లోడు బీరసీస్ అయితే పెడుతున్నాడు. చెప్పాను కదా ఈవిడే ఈ ఊరికి అరుంధతి లాంటిదని, అంటే జేజమ్మ లాంటిది అనమాట.
ఇక చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత సాహసీదంగా ఉన్నాయి. ఇవైతే నేచురల్ గా మిల్లి కూడా వేయరనమాట, వాళ్ళే దంచుకుంటారు, వాళ్ళ దగ్గర పండించుకుని వాళ్ళే దంచుకుంటారు అనమాట. ఇలా ఇంటి కనుక మన బాడీలో షుగర్ ఏం రావన్నమాట. ఇది ఒరిజినల్, ఇది ఇంకా మిల్లి పట్టేది పాలిష్ వస్తుంది, అందులో షుగర్ వస్తుంది. చాలా ఇది ఇలాగా అంటే అమ్మ మీ ఇంట్లో చెక్కతో తయారు చేసిన రోల్ ఉందా? అదిగో చెక్కతో తయారు చేసిన రోల్ దంచిందంట ఈ రైస్. నేనైతే అతి త్వరలో చెక్కతో ఎలా వడ్లని రోట్లో వేసి దంచుతారో దంచే వీడియో గాని అది తయారు చేసేది గాని నేను మీకు వీడియో తీసి పెడతానండి త్వరలో. అందరూ ఇంటింటికి సేకరించిన బియ్యాన్ని అయితే ఈ పాత్రలో అయితే పోసేసారండి. చూడండి ఉడుకుతుంది ఇప్పుడు. అలా దంచిన బియ్యాన్ని అయితే అసలు నీళ్ళలో వేసి కడగారండి, డైరెక్ట్గా అలాగే పోసేస్తారు చెరిగేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిందేమో పోషకాలు పోతాయని. రైస్ కూడా ఆదివాసులు అయితే ప్లాస్టిక్ వస్తువులు వాడరని నీకు ముందే చెప్పాను కదండి. డప్పాలు అయితే చేసుకొని ఆ డప్పల్లోనే రైసు వండింది కానీ పచ్చిదైనా కానీ ఉడకబెట్టిందైనా కానీ డప్పాల్లో వేసి తాగుతారు, డప్పాల్లో వేసి తింటారు, డప్పాల్లోనే ఇళ్లలోకి తీసుకెళ్తారు. ఇక్కడ చూసారా గంజి అయితే తీసింది. ఆ గంజి అయితే పిల్లలందరికీ పోస్తున్నారు. గంజి కూడా పడివేయారు. గంజి చాలా నేచురల్గా తీసింది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట గంజి. గంజి అయితే ఇక్కడ తెల్లగా లేదండి, ఎర్రగా ఉంది రక్తంలాగా. ఎందుకంటే ఆ రైస్ కూడా ఎర్రటి రైసే కనుక. సేంద్రియ బియ్యం కోసం అయితే సిటీలో ఉన్న వాళ్ళు వేలకు ఖర్చు పెట్టుకుంటారు. అదే మా ఆదివాసి పల్లెల్లోనైతే ఇలా సేంద్రియ బియ్యం కోసం వెళ్ళనవసరము లేదు. వాళ్ళకు వాళ్ళే పండించుకొని వాళ్ళకి దంచుకుంటారు. అలా చేస్తారు కాబట్టి ఉత్తి రైస్లోనైనా ఎంతో ప్రోటీన్ ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, షుగర్లు బీపీలు రావు. ఇది చూడండి ఒక పెద్ద కుటుంబం చేసుకున్న డప్ప. ఆ డప్ప నిండా అందరికీ కలిపిన అన్నాన్ని అయితే అందులో వేసుకుంటారు. ఆదివాసులైతే ప్లాస్టిక్ కవర్లు గాని ప్లాస్టిక్ వస్తువులు అనేవి వాడరు. ఇలాంటి ఆకులతోనే ఏదైనా తింటారు కాబట్టి, ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ అనేది చాలా దూరంలో ఉంటుంది. అదిగో చూడండి వేటకు వెళ్ళిన వాళ్ళైతే కొంతమంది అయితే వస్తున్నారు, కొంతమంది అయితే ఇంకా రావట్లేదు. ఈ పాటికే పొద్దు అయితే పోతుంది, ఈ పాటికే రావాల్సింది, కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావాల్సి ఉంది. చూడండి గంజి అయితే ఏ కలర్ లో ఉందో, రెడ్ కలర్ ఉంది కదా. ఆట ఆడి పాట పాడి అలసిపోయి ఉన్నారు కనుక గంజి అనేది బూస్ట్ లా వర్క్ చేస్తుంది. వీళ్ళకైతే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కల్తీ ఫుడ్ లాంటివి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అదే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఈ గూడెం చుట్టూ అయితే వేలాది వందలాది ఈత చెట్లు అయితే ఉన్నాయండి. ఆ చెట్లలో ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి పచ్చి పండ్లు ఒక అమ్మ అయితే నా కోసం ప్రేమతో తెచ్చింది. చూడండి టేస్ట్ చేశాను, ఎంత బాగున్నాయో, ఎంత స్వీట్ గా ఉన్నాయో. నేను అడగకపోయినా ప్రేమతో తెచ్చింది ఆ అమ్మ అయితే. నాకైతే చాలా సంతోషం వేసింది. పండి నాకు చాలా ఇష్టం. నా ఇరువురు మరికి అమ్మ తింటూరి పండి, పచ్చి పండికి ಬರ್ಡೇ ಚಿನ್ನ ನಿಮ್ಮ ಬೇ ಬರ್ದ ಮ್ಯಾಂಗ ಬರ್ದಾಗ ಮ್ಯಾಂಗ ಬರ್ದದೈತಿನಾ గుడ్డు తింటేనా నిమ్మ గుడ్డు కోడిగుడ్డు నిలబడండి ఇట్లా. ఓకే అందరూ అడవి బిడ్డ రాదా చెప్పండి, గట్టిగా అనాలి, గట్టిగా. మీ టీచర్ గారు చెప్తాది కదా, సబ్స్క్రైబ్ అడవి బిడ్డ రాదా. వినిపించిందా? జై ఆదివాసి, జై జై ఆదివాసి చెప్పండి, చెప్పండి. ఇగో చేతులు ఎత్తి జై ఆదివాసి, జై జై ఆదివాసి. నేను మళ్ళా చెప్తాను, నాతో చెప్పండి. మీకు నోరు తిరగకపోయినా మళ్ళీ చెప్పండి. 1 2 3 చెప్పండి. జై ఆదివాసి, జై జై ఆదివాసి. వెరీ గుడ్. అందరు ఇట్లా ఇచ్చుకోండి, ఇట్లా ఇట్లా. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు నీలో భయం పోయిందా? పోలేదా? భయం. ఉమ్మడిగా వండిన అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే పాత్రలోనూ తీసి ఆరబెడుతున్నారనమాట.
కొద్ది నిమిషాల్లో డప్పల్లో వేసుకుంటారు. ఊర్లో ఎన్ని ఇల్లులు అయితే ఉన్నాయో అన్ని బుట్టీలు అయితే అక్కడ వేసుకున్నారు. ఆ బుట్టీలలో రైస్ వేస్తారనమాట. అది పట్టుకొని ఊర్లో ఇళ్లలోకి వెళ్ళిపోతారు. చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఆదివాసి పెళ్లి వీడియో అయితే రాబోతుంది. అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో అయితే అయిపోలేదు ఫ్రెండ్స్. వాళ్ళ ఆటలు పాటలు డాన్సులు ఉన్నాయి. అవైతే మీకు చివరిలో చూపిస్తాను. మా ఆదివాసి కల్చర్ మీకు కొత్తగా అనిపిస్తే లైక్ అయితే ఇవ్వండి, ఫాలో కాండి. అందరికీ బాయ్ చెప్పి బయలుదేరా. బాయ్ అందరికి, చిన్నటోరికి పెద్దటోరికి అందరు బాయ్. ఓకే, వచ్చింది. పాడండి, ఇప్పుడు వచ్చింది. సైడ్
అటు పక్క నిలబడి అటు పక్క నిలబడి